Good evening, welcome to News 360, My Doctor Special Live Show. This is Madhuri. Dr. Raghavendra Reddy Arragaru. వీరు కంటి శుక్లం మరియు రిఫ్రాక్టివ్ సర్జన్. ప్రస్తుతం ఏఎస్ రావు నగర్లోని విన్ విజన్ ఐ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వీరు ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మైసూర్లోని జేఎస్ఎస్ విశ్వవిద్యాలయంలో నేత్ర వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రముఖ నేత్రధామ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి బెంగళూరు నుండి ఫాకో ఎమల్సిఫికేషన్ మరియు రిఫ్రాక్టివ్ సర్జరీలో తన ఫెలోషిప్ను పూర్తి చేశారు. డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి గారు అన్ని రకాల కంటి శుక్లాలు మరియు వక్రీభవన దోషాల చికిత్సలో సిద్ధహస్తులు. పిఆర్కే, లాసిక్ మరియు స్మైల్ వంటి వక్రీభవన విధానాల్లో నిపుణులు వీరు. కంటికి సంబంధించిన సమస్యలు, వాటి చికిత్స గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 సార్. డాక్టర్ గారు, ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటారు ఈ సర్జరీస్? అండ్ హిస్టారికల్గా పాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎటువంటి చేంజెస్ వచ్చాయంటారు ఈ రిఫ్రాక్టివ్ సర్జరీలో? రిఫ్రాక్టివ్ సర్జరీస్ ముందు చేసే వాటికి కంపేర్ చేస్తే ఒకప్పుడు రేడియల్ కెరటాటమీ అనేది చాలా కామన్గా చేసేవారు. ఈ రేడియల్ కెరటాటమీ అనే ప్రొసీజర్ మనము యూజువల్గా బ్లేడ్తో చేస్తాం. సో ఈ రేడియల్ కెరటాటమీతోని మనకి సేఫ్టీ అండ్ యాక్యురసీ అనేది చాలా తక్కువ కాబట్టి లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి అవైలబిలిటీలోకి వచ్చాయి. సో లేజర్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ వచ్చింది మనకి పిఆర్కే అంటే ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. ఇందులో మనం ఏం చేస్తామనంటే లేజర్ ద్వారా కంటి నల్లగుడ్డు అంటే కార్నియాని షేప్ని మారుస్తామన్నమాట. దానివల్ల పవర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ పిఆర్కే ప్రొసీజర్తోని మనకి హై పవర్ స్ట్రైట్ చేయలేం కాబట్టి లేసిక్ అనేది 1995లో వచ్చింది. ఈ లేసిక్ ప్రొసీజర్ అనేది ఇనీషియల్గా బ్లేడ్తో చేసేవారు. సో అందులో కూడా సేఫ్టీ అండ్ యాక్యురసీ తక్కువ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇప్పుడు కంప్లీట్గా బ్లేడ్లెస్ ప్రొసీజర్స్ వచ్చాయి. సో ఈ లేసిక్లో ఏంటంటే ఒకటి ఫ్లాప్ అనేది ఉంటుంది. ఫ్లాప్ అనేది నల్లగుడ్డు పైన క్రియేట్ చేసి పవర్ని కరెక్ట్ చేస్తాం. సో ఈ ఫ్లాప్ వల్ల ఉండే రిస్క్ని తగ్గించడానికి మళ్ళీ నెక్స్ట్ లేటెస్ట్ వచ్చింది స్మైల్ ఆర్ క్లియర్. సో ఈ ప్రొసీజర్స్లో ఏంటంటే ఫ్లాప్ క్రియేట్ చేయకుండానే పవర్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఇలా చూసుకుంటే మనకి ఒక ప్రొసీజర్కి ఉన్న డిసడ్వాంటేజ్ని తొలగించడానికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా వస్తుంటాయి. డాక్టర్ గారు, మీ ప్రొఫైల్ చూశాను అండ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు స్మైల్ క్లియర్ అని. అంటే ఈ స్మైల్ క్లియర్ అంటే కంటికి సంబంధించిన ట్రీట్మెంట్స్తో ఇవేంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ స్మైల్ అంటే ఏంటంటే స్మాల్ ఇన్సిషన్ లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాము. సో ఇందులో ఏంటంటే మనకి ఫ్లాప్ లేకుండానే కంటి నల్లగుడ్డు పైన మనం పవర్ కరెక్షన్ చేయొచ్చు. సో మన పవర్కి తగ్గట్టుగా అంటే మన పవర్ ఎంత ఉందో దాన్ని బట్టి నల్లగుడ్డు థిక్నెస్ అంటే కొంచెం టిష్యూని చిన్న ఇన్సిషన్ అంటే ఒక 2 to 3 mm ఇన్సిషన్లోనే మనము ఆ టిష్యూని తీసేసి పవర్ కరెక్ట్ చేయొచ్చు. ఈ స్మైల్ క్లియర్ అనేది 2 కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే 2 డిఫరెంట్ మెషిన్స్లో అవైలబుల్ అయ్యే ట్రీట్మెంట్స్. బట్ రెండిట్లో చేసే ట్రీట్మెంట్ ఒకటే. సో చిన్న ఇన్సిషన్ ద్వారా మనం పవర్ని కరెక్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, విన్ విజన్ ఐ హాస్పిటల్ బ్రాంచెస్ గురించి అలాగే స్పెషలైజేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి విన్ విజన్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్ స్పెషాలిటీ అవైలబుల్ ఉంటుందండి. సో కంటి శుక్లాలు కానివ్వండి, గ్లాకోమా ట్రీట్మెంట్, రెటినాకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీలో కామన్గా ట్రీట్ చేసే ప్రొసీజర్స్ అయితే పిఆర్కే, లేసిక్ అండ్ స్మైల్ 3 లేజర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్కి లేజర్ ఎలిజిబుల్ కానప్పుడు మనము లెన్స్ ద్వారా కూడా దాన్ని పవర్ కరెక్ట్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ని మనం ఫేకిక్ అయ్యోల్ అని అంటాము. ఈ ప్రొసీజర్ కూడా మనకి విన్ విజన్లో అవైలబుల్ ఉంది. డాక్టర్ గారు, చాలా ఐ హాస్పిటల్స్లో మనం చూస్తుంటాం బ్లేడ్లెస్ అండ్ ఫ్లాప్లెస్ అని. అంటే ఈ బ్లేడ్లెస్, ఫ్లాప్లెస్ అంటే ఈ వర్డ్స్కి మీనింగ్ ఏంటంటారు? సో బ్లేడ్లెస్ ట్రీట్మెంట్స్ ఎందుకు వచ్చాయి అని అంటే ఎవరైతే కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే రగ్బీ కానివ్వండి, సాకర్ కానివ్వండి, లేదు ఆర్మీలో డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇంజురీ వల్ల ఈ ఫ్లాప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది తగ్గించడానికి ఫ్లాప్లెస్ ప్రొసీజర్స్ అనేవి వచ్చాయి. ఈ ఫ్లాప్లెస్ ప్రొసీజర్స్లో మనకి మెయిన్గా 2 ప్రొసీజర్స్ ఉన్నాయి, పిఆర్కే అండ్ స్మైల్ ఆర్ క్లియర్. సో ఇందులో ఏంటంటే ఫ్లాప్ లేకుండానే మనం పవర్ని కరెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు బ్లేడ్లెస్ ప్రొసీజర్స్, ఒకప్పుడు 1995లో లేసిక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనము ఫ్లాప్ని ఒక బ్లేడ్ ద్వారా క్రియేట్ చేసేవాళ్ళము. బట్ ఈ బ్లేడ్ ఏంటంటే మెకానికల్ ఫెయిల్యూర్ అంటే బ్లేడ్తోని ఫ్లాప్ చేసే టైంలో మనకి మెకానికల్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది తగ్గించడానికి మనం ఇప్పుడు కంప్లీట్గా లేజర్తో చేస్తాము. ఇప్పుడు మన విన్ విజన్లో మనకి జీమర్ Z8 అని స్విస్ మేడ్ కంపెనీ మెషిన్ అవైలబుల్గా ఉంది. సో దీంతో మనం క్లియర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ లేసిక్ కూడా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది ఎవరికి చేస్తారు, ఎవరికి అవసరం పడుతుందంటారు? రిఫ్రాక్టివ్ సర్జరీ ప్రొసీజర్ అనేది మెయిన్గా మనం పవర్ కరెక్ట్ చేయడానికి యూస్ చేస్తాము. సో ఈ ప్రొసీజర్కి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 21 years.
సో 21 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వారికి పవర్ కరెక్షన్ చేస్తే మళ్ళీ పవర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎందుకంటే నార్మల్గా మన ఏషియన్ పాపులేషన్లో చూసుకుంటే కంటి గ్రోత్ అనేది ఆల్మోస్ట్ 21 ఇయర్స్ వరకు ఉంటుంది. సో 21 ఇయర్స్ తర్వాత ఒక్కసారి పవర్ స్టేబుల్గా అయినప్పుడు ఈ రిఫ్రాక్టివ్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ 40 ఇయర్స్ తర్వాత ఉన్న వారికి కూడా ఈ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. డాక్టర్ గారు, సపోజ్ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది ఒకరు చేయించుకుంటే ఆ పర్సన్ని చూడగానే వీరు రిఫ్రాక్టివ్ సర్జరీ చేయించుకున్నారని ఎదుటి వ్యక్తి చెప్పగలరంటారు? లేదండి. సో యూజువలీ ఒక్కసారి రిఫ్రాక్టివ్ సర్జరీ, అది లేజర్ కానివ్వండి లేదన్నా మన లెన్స్తో కరెక్ట్ చేసినా సరే, అవతల ఉన్న వారికి మనం సర్జరీ చేసుకున్నట్టు తెలియదు. లెన్స్ పెట్టుకున్న వారికి అప్పుడప్పుడు నైట్ టైంలో లెన్స్ పెట్టుకునే చిన్న సైన్ కనిపిస్తుంది, కానీ యూజువలీ ప్రొసీజర్ మటుకు ఎవరికి ఐడెంటిఫై అవ్వదు. డాక్టర్ గారు, స్పెట్స్ ధరించే ప్రతి వ్యక్తి అనేది స్మైల్ సర్జరీ చేయించుకోవాలంటారా, చేయించుకోవచ్చు అంటారా? సో స్మైల్ ప్రొసీజర్ కానివ్వండి, ఎనీ రిఫ్రాక్టివ్ సర్జరీ ప్రొసీజర్ అనేది పేషెంట్కి ఉండే పవర్ బట్టి ఉంటుంది అండ్ పేషెంట్కి ఉండే నల్లగుడ్డు థిక్నెస్ బట్టి. సో కొంతమందికి పవర్ చాలా తక్కువగా ఉన్నా సరే సర్జరీ అనేది వాళ్ళకి ఎలిజిబుల్ కారు, ఎందుకంటే నల్లగుడ్డు థిక్నెస్ చాలా పల్సగా ఉన్నా సరే అప్పుడు మనం సర్జరీ అనేది చేయలేము. సో ఏ ప్రొసీజర్ ఎవరికి సూటబుల్ అవుతుందనేది మనము డీటెయిల్ ఐ ఎగ్జామినేషన్ చేసి కార్నియల్ టోపోగ్రఫీ అనేది ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే నల్లగుడ్డు థిక్నెస్ ఎంత ఉంది అండ్ వేరే అదర్ పారామీటర్స్ కూడా చూస్తాము. అది చూసి ఏ ప్రొసీజర్ సూటబుల్ అవుతుందనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ రిఫ్రాక్టివ్ సర్జరీకి అనేది మీరు ఏజ్ లిమిట్ ఉంటుందని చెప్తున్నారు, అంటే 40 ఇయర్స్ పైన వాళ్ళు కూడా ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? 40 ఇయర్స్ పైన ఉన్నవారికి కూడా రిఫ్రాక్టివ్ సర్జరీ చేసి మనం పవర్ కరెక్ట్ చేయొచ్చు. సో ఈ 40 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వారికి ఫస్ట్ మేము డీటెయిల్ ఐ ఎగ్జామినేషన్ చేస్తాము. చేసి వయసు పెరగడం వల్ల వచ్చే కామన్ ఐ ప్రాబ్లమ్స్ అంటే క్యాట్రాక్ట్ కానివ్వండి, గ్లాకోమా అండ్ రెటినా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి, లేకపోతే వారికి రిఫ్రాక్టివ్ సర్జరీ చేసి మనం పవర్ అనేది కరెక్ట్ చేయొచ్చు. బట్ యంగ్ పేషెంట్స్కి చేసే రిఫ్రాక్టివ్ సర్జరీ కరెక్షన్ అండ్ 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చేసే కరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో 40 ఇయర్స్ తర్వాత అందరికీ ఏంటంటే రీడింగ్ గ్లాసెస్ అనేది అవసరం పడతాయి. అదే యంగ్ పేషెంట్స్లో ఏంటంటే రీడింగ్ గ్లాసెస్ అనేవి ఉండవు. సో ఈ పేషెంట్స్కి 40 ఇయర్స్ తర్వాత మనకి లేటెస్ట్గా వచ్చే మల్టీఫోకల్ లెన్సెస్ అండ్ ఎడాఫ్ లెన్సెస్ అంటాం, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లెన్సెస్ అని. ఈ లెన్సెస్ ద్వారా మనకి గ్లాసెస్ అవసరం లేకుండా డిస్టెన్స్ అండ్ రీడింగ్ రెండు పవర్స్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరిన్ని విషయాలు డిస్కస్ చేస్తున్న కాలర్తో మాట్లాడతాం. నల్గొండ నుంచి శేఖర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే శేఖర్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు 2.75 హైట్ ఉంది సార్. మీ వాయిస్ కొంచెం గట్టిగా వినిపించట్లేదు. మాట్లాడరా శేఖర్ గారు? నాకు 2.75 హైట్ ఉంది మ్యామ్. ఓకే అండి, చెప్పండి. అయితే నేను ఇంతకుముందుకు 2 మంత్స్ విజిట్ చేశాను. ఓకే. అయితే పిఆర్కే అండ్ లేజిక్ అండ్ స్మైల్ ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే స్మైల్ అంతా ఇదాగా లేదు, పిఆర్కే కానీ లేజిక్ కానీ ఉంది అని చెప్పారు. ఓకే అండి. అయితే పిఆర్కే నాకు బాగా ఎలిజిబిలిటీ ఉంది. ఏంటండి? కొంచెం తక్కువ ఉంది. అయితే కాకపోతే పిఆర్కేలో ప్లాన్లో లేజిక్లో ప్లాన్ తీసేస్తారు కదా సార్, అది శేఖర్ గారు, మీరు టీవీ వాల్యూమ్ అయితే తగ్గించేసి ఫోన్లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ డౌట్ ఏంటో కొంచెం తొందరగా చెప్తారా? అదే ఏ సర్జరీకి వెళ్తారో నాకు కొంచెం డౌట్ అండి. సో తనకి వచ్చేసి పవర్ ఆల్మోస్ట్ 2.75 ఉందన్నాడు Yes, sir. అండ్ 2-3 హాస్పిటల్స్లో చూయించుకున్నా అంటున్నాడు. కాబట్టి సో మోస్ట్లీ 2.75 పవర్ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఎ లో రిఫ్రాక్టివ్ ఎర్రర్. సో ఇందులో మనం లేజర్ ద్వారా పవర్ని కరెక్ట్ చేయొచ్చు. బట్ ఏ ప్రొసీజర్ సూటబుల్ అవుతుంది అనేది మనం కార్నియల్ టోపోగ్రఫీ అనే స్కాన్ చేయడం వల్ల తెలుస్తుంది. సో ఆ స్కాన్ చేసిన తర్వాత అప్రోప్రియేట్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు 40 ఇయర్స్ తర్వాత కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి సర్జరీకి సంబంధించి, కానీ 40 ఇయర్స్ బిలో ఆఫ్టర్ అనేది ట్రీట్మెంట్లో కొంచెం చేంజ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే 40 ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటే రిజల్ట్ అనేది సేమ్ ఉంటుందంటారా? యా, రిజల్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, అందులో ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ మనం 40 ఇయర్స్ తర్వాత చేసే ట్రీట్మెంట్స్లో కంప్లీట్ అన్ని ట్రీట్మెంట్స్ లేజర్తో చేయలేము. సో చాలా వరకు ఫేకో సర్జరీ అని ఉంటుంది. సో క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాం. సో క్యాట్రాక్ట్ రాకముందే పేషెంట్కి ఉన్న క్లియర్ లెన్స్ తీసేసి ఈ పేషెంట్స్కి మల్టీఫోకల్ లెన్సెస్ అని ఉంటాయి. ఈ లెన్సెస్ పెట్టడం వల్ల దూరదృష్టి అండ్ దగ్గర దృష్టి రెండు పవర్ కరెక్ట్ అవుతుంది అండ్ వాళ్ళు చేసుకునే డైలీ యాక్టివిటీస్కి అద్దాలు లేకుండా చేయొచ్చు. డాక్టర్ గారు, లాసిక్ ట్రీట్మెంట్కి అంటే ఎవరికి చేస్తారు ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో లేసిక్ ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే మనము కంటికి ఉన్న దృష్టి లోపాలు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కరెక్ట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాము.
సో ఇందులో ఈ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ ప్రొసీజర్లో ఏంటంటే మనము పవర్ కరెక్షన్ ఒకటే చేయగలం. సో ఐదర్ 40 ఇయర్స్ తక్కువ అయినా సరే 40 ఇయర్స్ తర్వాత అయినా సరే ఈ పేషెంట్స్కి మనం పవర్ కరెక్షన్ చేయొచ్చు. అండ్ కెట్రాక్ట్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు మన విన్విజన్ ఐ హాస్పిటల్స్లో? క్యాట్రాక్ట్ సర్జరీలో మనకి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫేకో ఎమల్సిఫికేషన్ అనేది ఇట్స్ అ కామన్లీ డన్ సర్జరీ. సో ఫేకో ఎమల్సిఫికేషన్లో కూడా లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చేసి మైక్రో ఇన్సిషన్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ క్యాట్రాక్ట్ సర్జరీ అంటాం. సో ఇందులో ఏంటంటే మనం ఆపరేషన్ చేసే కట్ ఇన్సిషన్ అంటాం కదా, అది చాలా చిన్నగా ఉంటుంది, 2 mm ఉంటుంది. సో దీనివల్ల రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ బ్లేడ్లెస్ క్యాట్రాక్ట్ సర్జరీ అని అంటాం. సో ఇందులో ఏంటంటే మనం ఫెమ్టోసెకండ్ లేజర్ ద్వారా క్యాట్రాక్ట్ని చిన్నగా పీసెస్ చేసి దెన్ ఆ క్యాట్రాక్ట్ని తీసేసి దెన్ కంట్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది చేస్తాం. సో ఈ బ్లేడ్లెస్ క్యాట్రాక్ట్ సర్జరీ వల్ల మనకి యాక్యురసీ అండ్ సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనకి విన్విజన్లో అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్ గారు, కాంటాక్ట్ లెన్సెస్ రెగ్యులర్గా యూజ్ చేసే వారికి ఏమైనా ఇష్యూస్ ఉండే అవకాశం ఉందంటారా, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి? సో కాంటాక్ట్ లెన్స్ జాగ్రత్తగా వాడిన వారికి యూజువలీ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఆప్షన్. ఎస్పెషలీ 20 ఇయర్స్ తక్కువ ఉన్న వారికి సర్జరీ మనకి ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయొచ్చు. బట్ కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సో కాంటాక్ట్ లెన్స్ ఎస్పెషలీ ఒక 8 అవర్స్ 10 అవర్స్ కంటే ఎక్కువ పెట్టుకున్నా, లేదు అని అంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని పడుకోవడం చేసినా సరే మనకి కొన్ని రిస్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది అండ్ రిస్క్ ఆఫ్ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, కంటి అలర్జీస్ ఎక్కువ ఉంటాయి, కాంటాక్ట్ లెన్స్ వల్ల అలర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ కాంటాక్ట్ లెన్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అనేది కంటి నల్లగుడ్డిని అఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల పేషెంట్కి ఒపేసిటీ అంటే స్కార్ ఫామ్ అవుతుంది, దానివల్ల పేషెంట్కి పర్మనెంట్గా విజన్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సేఫ్టీ అండ్ హైజీన్ మెయింటైన్ చేసినప్పుడు కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ వెరీ గుడ్. బట్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే రిస్క్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే డాక్టర్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రణీత్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే ప్రణీత్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఐసైట్ చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది సార్, ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి. ఓకే అండి. దూరంది కనిపించదు, దగ్గరది కనిపిస్తుంది. ఓకే. అయితే నేను లాసిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఎంత ఉందండి మీ పవర్? పవర్ 4 పాయింట్ చేంజ్ ఉంది సార్ మనకి. 4 పాయింట్. ఓకే. అది మనకి కార్నియా థిక్నెస్ అది యాక్చువల్గా అది సూటబుల్ లేదా అని అది తెలుస్తుందా సార్ హాస్పిటల్కి వస్తే? సో ఇప్పుడు మీకున్న పవర్కి లేజర్ సర్జరీ చేయొచ్చా లేదా చూడడానికి కార్నియల్ టోపోగ్రఫీ అనే ఒక స్కాన్ ఉంటుందండి. సో ఆ స్కాన్ చేసుకుంటే అప్పుడు మీరు లేజర్కి సూటబుల్ ఉంటారా లేదా అనేది తెలుస్తుంది. సో దీంతో పాటు కంటి నరం రెటినా అని అంటాము, రెటినా చెకప్ కూడా చేయాలి. సో రెటినా చెకప్ చేసిన తర్వాత అంత బాగా ఉంది అని అంటే దెన్ మీరు లేజర్ ట్రీట్మెంట్కి సూటబుల్ ఉంటే చేసుకోవచ్చు. ప్రణీత్ గారు, మీరు ఎలానో హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కంటికి సంబంధించిన చెకప్ కావచ్చు, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే నా పక్కన స్క్రీన్ మీద కనిపిస్తుంది విన్విజన్ ఐ హాస్పిటల్ బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్. మీ నియర్ బై బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు కాల్ వస్తుంది డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు ఇందాక కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేసేవారు హైజీన్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రికాషన్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలని, లేకపోతే డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇనిషియల్గా ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయంటారా? యూజువలీ కాంటాక్ట్ లెన్స్ ఒక్కసారి పెట్టుకున్నప్పుడు పేషెంట్కి ఏదన్నా పెయిన్ అవ్వడం కానివ్వండి, లైట్ చూస్తే ఇబ్బంది అవ్వడం, ఫోటోఫోబియా అని అంటాం, లేదా కంట్లో రెడ్నెస్ రావడం కానివ్వండి, ఏదన్నా డిశ్చార్జ్ మార్నింగ్ లేవగానే 2 రెప్పలు అంటకపోవడం, ఇలా సిమ్టమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. సో కాంటాక్ట్ లెన్స్ యూస్ చేసినా సరే ఆల్వేస్ స్పెక్టకల్స్ అంటే గ్లాసెస్ స్పేర్గా పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే కంట్లో రెడ్నెస్ ఉన్నా, ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నా సరే వాళ్ళు ముందు వాడే కాంటాక్ట్ లెన్సెస్ అన్నీ డిస్కార్డ్ చేసేయాలి. అప్పుడు టెంపరీగా అట్లీస్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఇన్ఫెక్షన్ సబ్సైడ్ అయ్యేంత వరకు గ్లాసెస్ యూస్ చేస్తే బెటర్. డాక్టర్ గారు, ఫోటోఫోబియా అంటే ఏంటి? ఫోటోఫోబియాకి సంబంధించి మన విన్విజన్ ఐ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందంట? సో ఫోటోఫోబియాలో ఏమవుతుంది అని అంటే పేషెంట్కి లైట్ చూసినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఫోటోఫోబియాకి చాలా కారణాలు ఉంటాయి. నల్లగుడ్డకి ఏదన్నా డ్యామేజ్ అయినా సరే పేషెంట్కి కంట్లో యువిఐటిస్ అని ఉంటుంది, కంటి ఇన్ఫ్లమేషన్ అంటాము, దీనివల్ల పేషెంట్కి లైట్ చూడడం అనేది ఇబ్బంది ఉంటుంది. సో ఈ ఫోటోఫోబియాకి సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం వల్ల ఫోటోఫోబియా సిమ్టమ్స్ అనేవి ఉన్నాయో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
అండ్ డాక్టర్ గారు ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది చేయించుకున్నాక ఏమైనా పేషెంట్కి ఏమైనా ఇష్యూస్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారా పోస్ట్ సర్జరీలో? సో ఒకప్పుడు ఒక 15 years 20 years బ్యాక్ ఉన్న రిఫ్రాక్టివ్ సర్జరీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మెషిన్స్కి మనకి యాక్యురసీ అనేది చాలా ఎక్కువ. సో ప్రతి ఒక్క సర్జరీకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని రిస్క్స్ ఉంటాయి. సో ఎవ్రీ పేషెంట్ సర్జరీ చేసుకునే ముందు వాళ్ళ బెనిఫిట్ రిస్క్ ఎంత ఉందనేది చూసుకొని దాన్ని బట్టి సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. సో ఎస్పెషలీ రిఫ్రాక్టివ్ సర్జరీలో కామన్గా ఉండే రిస్క్ వచ్చేసి కంట్లో డ్రైనెస్ అనేది ఉంటుంది. సో ఈ డ్రైనెస్ అనేది అందరికీ అట్లీస్ట్ ఒక 3 months 6 months ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ అనేది కామన్గా మనము డ్రాప్స్తో ట్రీట్ చేయవచ్చు. అదర్ రిస్క్ వచ్చేసి కొంతమందికి కంట్లో పవర్ మళ్ళీ వస్తుందా అనే భయం ఉంటుంది. సో ఎస్పెషలీ పేషెంట్స్కి పవర్ స్టేబుల్ అవ్వకముందే మనం సర్జరీ చేసినా, లేదు అంటే యంగ్ ఏజ్ 16 years 18 yearsలో కూడా సర్జరీ చేసినప్పుడల్లా పేషెంట్కి ఏంటంటే పవర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక సెకండ్ రిస్క్. అండ్ చాలా రేర్గా వచ్చే రిస్క్ వచ్చేసి ఇన్ఫెక్షన్. సర్జరీ తర్వాత కన్ను ఫ్రీక్వెంట్గా టచ్ చేయడము, ఐ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా సరే ఆ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. బట్ చాలా డిస్కస్ చేసే ముందు మళ్ళీ కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే రాజశేఖర్ రెడ్డి గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను చెప్పపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను చెప్పండి సార్. యాక్చువల్గా నేను కార్ టెక్నీషియన్. నాకు యాక్చువల్ ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇంతకుముందు మంచిగా ఉంటుండే, చిన్న చిన్న ఏమైనా కూడా క్లియర్ కనిపిస్తుండే. ఇప్పుడు మాకు ఏమైపోతుందంటే కొంచెం మైనర్ అవి మాకు కరెక్ట్ క్లియర్ కనిపిస్తలేదు. నియర్ ఒక 2-3 times పోతే చెక్ చేసి అంతా బాగుంది అంటుంది, కానీ నాకు ఆ డ్రైవింగ్ చేసినప్పుడు ఇట్లాంటప్పుడు ఆ సైకిల్ ఉంది అని డౌట్ ఉంది. దీనికి ఎట్లా చేయాలి సార్? మీ వయసు ఎంత అండి? 41 సార్. ఓకే. సో యూజువలీ ఏంటంటే 40 years తర్వాత అందరికీ దగ్గర చూపు అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది. దీన్ని ప్రెస్బయోపియా అని అంటాము. సో యూజువలీ 40 years తర్వాత మేము అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే, ఎస్పెషల్లీ రీడింగ్ చేసుకున్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఈ రీడింగ్ గ్లాసెస్ ద్వారా ఏంటంటే మనము దగ్గర చూపుని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ పవర్ అనేది వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మనము కరెక్ట్ చేయొచ్చు. దాన్ని లేజర్ ద్వారా కానీ, లెన్స్ అదే మల్టీఫోకల్ లెన్సెస్ ద్వారా కానీ పవర్ కరెక్ట్ చేసుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు, మీరు ఐ చెకప్ కావచ్చు, ఐకి సంబంధించిన ఎటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవాలంటే నా పక్కన స్క్రీన్ మీద విన్ విజన్ ఐ హాస్పిటల్కు సంబంధించిన బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వారి నేరుగా సంప్రదించవచ్చు. అండ్ డాక్టర్ గారు, రిఫ్రాక్టివ్ సర్జరీకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు విన్ విజన్ ఐ హాస్పిటల్స్లో? సో ఇప్పుడు రిఫ్రాక్టివ్ సర్జరీలో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే కాంట్యూరా విజన్ అండ్ జయాప్టిక్స్ హెచ్డి అనే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి స్టాండర్డ్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే పేషెంట్కి ఉండే దృష్టి లోపాలు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మాత్రమే కరెక్ట్ చేస్తాము. కానీ కాంట్యూరా విజన్ అండ్ జయాప్టిక్స్ హెచ్డిలో ఏంటంటే మన పేషెంట్కి నల్లగుడ్డు పైన ఉండే ఎత్తు వంపుల్ని కూడా కరెక్ట్ చేస్తాం. దీన్ని కార్నియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటాము. సో ఈ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే పేషెంట్కి ఉండే దృష్టి లోపాలతో పాటు కంటి నల్లగుడ్డుకున్న ఇర్రెగ్యులారిటీస్ కరెక్ట్ చేయడం వల్ల పేషెంట్ క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది బాగుంటుంది. అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్లో వచ్చింది క్లియర్ అని అంటాము, కార్నియల్ లెంటిక్యూల్ ఎక్స్ట్రాక్షన్ ఫర్ అడ్వాన్స్డ్ రిఫ్రాక్టివ్ కరెక్షన్. సో ఇందులో ఏంటంటే మనకి కార్నియల్ ఫ్లాప్ క్రియేట్ చేయకుండానే మనం పవర్ కరెక్షన్ అనేది చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి వెంకటేశ్వరరావు గారు, వారితో మాట్లాడతాం. నమస్తే వెంకటేశ్వరరావు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి, ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడాను, తెలంగాణ నుంచి. చెప్పండి. అయితే నా కన్ను గత 7-8 నెలల నుంచి కన్ను కుడివైపు కన్ను హైదరాబాద్లో ఒకసారి చూపించుకుంటే కంటి వెనకాల భాగంలో బ్లడ్ ఫ్లాట్ అయింది అన్నారండి. దానికి ఏమైనా శస్త్రచికిత్స ఉందా లేదా లేజర్ ట్రీట్మెంట్ ఉందా? సో కంట్లోపట్ ఉండే రెటినాలో ఏదైతే బ్లడ్ క్లాట్ ఫామ్ అయిందో సో అది క్లాట్ ఎందుకు ఫామ్ అయింది అనేది చూడాలండి. ఇన్ కేస్ కామన్గా బీపీ అండ్ షుగర్ ఉన్న పేషెంట్స్కి బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడం వల్ల కంటి రెటినాలో వాపు ఏదన్నా ఉంది అని అంటే దానికి లేజర్ కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ వాపు అనేది తగ్గుతుంది. బట్ ఈ క్లాట్ ఎందుకు ఫామ్ అయిందో ఫస్ట్ చూసుకోవాలి. సో దాని తర్వాత ఇంజెక్షన్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్స్తో మనం ఆ క్లాట్ వల్ల వచ్చే వాపుని తగ్గించవచ్చు. డాక్టర్ గారు, కొంతమందికి షుగర్ కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కంట్లో కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే అటువంటి వాటికి మీరు ఇప్పుడు చెప్తున్నారు లేజర్ ట్రీట్మెంట్ అని, అంటే ఎంత టైం పడుతుంది తగ్గడానికి అంటారు? సో డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య, ఎస్పెషలీ డయాబెటీస్ పెరుగుతుంది కాబట్టి. సో ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనకి వచ్చే రిజల్ట్స్ అనేది
మన పేషెంట్కి ఉండే డయాబెటిక్ కంట్రోల్ బట్టి ఉంటుంది. పేషెంట్ డయాబెటిక్ కంట్రోల్ బాగా ఉంటే ఈ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే రిజల్ట్స్ కూడా చాలా త్వరగానే ఉంటాయి. సో పేషెంట్ డయాబెటిక్ కంట్రోల్ సరిగా లేనప్పుడు పేషెంట్కి రిపీటెడ్ ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడతాయి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్తో మాట్లాడతాం. హైదరాబాద్ నుంచి రాజేందర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే రాజేందర్ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. రాజేందర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు నేను డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే అండి. డయాబెటిక్ పేషెంట్. చెప్పండి మీ ఇష్యూ ఏంటో. హలో, నేను టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మీ ఇష్యూ ఏంటో త్వరగా చెప్పండి రాజేందర్ గారు. మాకు క్రియాటిన్ పేషెంట్ అండి. హలో, చెప్పండి చెప్పండి. ట్రీట్మెంట్. ఓకే రాజేందర్ గారు, మీరు కంటికి సంబంధించి చికిత్స కావచ్చు, ఎటువంటి చెకప్ చేయించుకోవాలన్నా నా పక్కన విన్విజన్ ఐ హాస్పిటల్కి సంబంధించిన బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచ్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని 1 నేరుగా సంప్రదించవచ్చు. అండ్ డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు క్లియర్ ట్రీట్మెంట్ అని. ఈ క్లియర్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో క్లియర్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు మైనస్ పవర్ అంటే మయోపియా ఉన్న పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాము. సో ఈ క్లియర్ ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజ్ మనకి ఏంటంటే కార్నియాలో మనం ఫ్లాప్ లేకుండానే పవర్ అనేది కరెక్ట్ చేయొచ్చు. పేషెంట్కి కూడా డ్రైనెస్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ క్లియర్ ప్రొసీజర్లో ఏంటంటే మనము కంటి నల్లగుడ్డ పైన చేసే ఇన్సిషన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఓన్లీ ఒక 2 to 3 mm ఇన్సిషన్ ద్వారానే మనం కంటిలో ఉండే కార్నియల్ టిష్యూని తీసేసి పవర్ని కరెక్షన్ చేస్తాం. డాక్టర్ గారు, సర్జరీకి ముందు కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూజువలీ రిఫ్రాక్టివ్ సర్జరీ తర్వాత అట్లీస్ట్ ఒక ఫస్ట్ 1 week 10 days వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఫ్రీక్వెంట్ ఐ టచింగ్ అనేది చేయకూడదు, హెడ్ బాత్, ఫేస్ వాష్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్పెషలీ సన్లైట్ అవాయిడ్ చేయాలి ఈ ఫస్ట్ 1 week 10 daysలో. యూజువలీ ఈ పేషెంట్స్కి ఏంటంటే ఫోటోఫోబియా, అదే లైట్ చూస్తే ఇబ్బంది అవ్వడం ఉంటుంది. సో ఈ రెస్ట్రిక్షన్స్ ఒక 1 week 10 days ఉంటుంది. దీని తర్వాత పేషెంట్స్ అన్ని రొటీన్ యాక్టివిటీస్ అనేవి ఫాలో అవ్వచ్చు. డాక్టర్ గారు, మీరు చెప్పారు రిఫ్రాక్టివ్ సర్జరీకి సంబంధించి ఏజ్ లిమిట్ ఉంటుందని. సపోజ్ బిలో 20 అంటే ఎటువంటి కేసెస్లో బిలో 20 ఇటువంటి సర్జరీస్ చేస్తూ ఉంటారంటారు? యూజువలీ కొన్ని పేషెంట్స్ ఎవరైతే ఆర్మీ అండ్ డిఫెన్స్కి సెలక్షన్స్కి వెళ్ళాలనుకుంటున్నారో, సో ఈ పేషెంట్స్కి ఇన్ కేస్ రిఫ్రాక్టివ్ పవర్ అనేది స్టేబుల్గా ఉంది అని అంటే ఈ పేషెంట్స్కి మనం సర్జరీ అనేది చేయొచ్చు. బట్ రిఫ్రాక్టివ్ పవర్ స్టేబుల్గా లేదు, అద్దాల పవర్ పెరుగుతూ ఉంది అని అంటే దెన్ సర్జరీ అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. చూసారు కదండి, మీకు ఎటువంటి ఐకి సంబంధించిన చెకప్ కావచ్చు, ఐకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఒకసారి విన్విజన్ ఐ హాస్పిటల్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని 1 నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైఫ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.